అమ్మ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి ఆడపడుచును అనకుండా ఏడిపించిల్లమ్మా. ఏడ్చిన ఆడపడుచు లేనిది ఎవరు బతకలేరమ్మా. మన బయట మొత్తం బల్కంపేట వెళ్ళమ్మ, మాంకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, లాల్దరాలు ఆడపడుచు లేనిది మనం జీవించలేము. ఆడపడుచు 9 నెలలు కాపాడి మనను కాపాడుతా తల్లి. అసలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు. ఆడపిల్ల పెడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లవాడు పెడితే 12,000 ఇచ్చిండు. ఇంటింటికి నీళ్లు తెచ్చిండు. చెత్తబండి ఇంటికి వస్తుందమ్మా. అప్పుడు వెనకట చెత్తబండి వచ్చిందమ్మా. వైకుంఠ ధామాలు కట్టించిండు సార్. గల్లీకి బస్తీ దవాఖానా చేసిండు సార్. మళ్ళా బతుకమ్మ చీరలు ఇచ్చిండు సార్. తుర్కోళ్ళ పండుగ నాడు, రంజాన్ పండుగ నాడు బట్టలు ఇచ్చిండు సార్. క్రిస్మస్ పండుగ రోజు బట్టలు ఇచ్చిండు. తెలంగాణ తెచ్చిందే గొప్ప వీరుడమ్మా. అందు గురించి ఒక శాస్త్రం ఉంది, 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. అసలు మా సారు 4 కోట్ల ప్రజల్ని కాపాడిండు. ఎట్లా కాపాడిండంటే పింఛన్ ఇచ్చి కాపాడిండు. ఇది ఇంటింటికి నీళ్ళు ఇచ్చి కాపాడిండు. వికలాంగులకు సైకిల్ ఇచ్చి 6,000 రూపాయలు ఇచ్చి కాపాడిండు మా కేసీఆర్ సార్. మా కేసీఆర్ రైతు వేదికలు చేసిండు, వైకుంఠ ధామాలు కట్టిండు, ప్రతి ఒక్కటి చేసిండు. అందు గురించి ఆడపడుచును ఎప్పుడు కిర్చపరచొద్దు. ఆడపడుచు లేనిది ఏది లేదు. ఇంట్లో మనం అన్నం కూడా తినలేం, చాయ్ కూడా తాగలేం, నీళ్ళు కూడా తాగలేం. ఖచ్చితంగా మా సునీతమ్మ గెలుస్తుంది. ఎందుకంటే మా గోపన్న అంట, మన గోపన్న ఆయన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, శక్తి అనేది వస్తుంది. అప్పుడు ఈ గుండెలలో అందరు గుండెలలో ఉండు మా గోపన్న మన గుండెలలో ఉండు అందరికి. అందు గురించి ఖచ్చితంగా మన సునీతమ్మ గెలుస్తుంది తప్పకుండా. జై జై తెలంగాణ, జై కేసీ.